ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థనతో ఈ ఉదయకాలమున దేవుని యొక్క వాక్యాలకి వెళ్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, నీ కృప చేత మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు. ఈ ఉదయకాల సమయమున దేవా, అనేకులకు లేని ఈ గొప్ప తరుణమును మాకును అనుగ్రహించిన నీ ప్రేమకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాలమున మాతోను మాట్లాడము. నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచుము, తృప్తిపరచుము. కార్యక్రమం నాయన వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరముగా చేయము. వినగలిగిన చెవిని, గ్రహించుకునే హృదయాన్ని మాకు అనుగ్రహించి నీ వాక్యమును దేవా మా హృదయంలో భద్రపరచుకునే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము నుండి 18వ వచనం వరకున్న వాక్య భాగమును చదువుకుందాం. నేను చెప్పునదేమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకొందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. చదవబడిన వాక్య భాగములో దేవుని యొక్క ఆత్మలో, దేవుని యొక్క నడిపింపులో నడిచేదానికి ప్రయత్నించమని అపోస్తలుడైన పౌలు గలతీ సంఘమునకు చెప్పటం చూడగలము. ఎందుకంటే దేవుని యొక్క కృపచేత ఆయన నడిపించిన రీతిగా ఆయన ఆత్మలో నడిచినట్లయితే ఈ లోక కార్యములను, శరీరమును జయించగలము. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ ఈ లోక కార్యములకు విరోధముగా ఉన్నది. అయితే మానవుని యొక్క శరీర కార్యములు లోకానుసారమైనవి. వాటి నుండి బయటకు రావాలి, లేకపోతే అందులో నుండి తప్పించబడాలంటే ఒక వ్యక్తి తన యొక్క హృదయమును దేవుని యొక్క చిత్తానుసారముగా, లేకపోతే దేవుని యొక్క వాక్యానుసారముగా నడిచేదానికి సిద్ధపరచుకోవాలి. ఈ మానవ శరీరమైనది లోకంలో ఉన్న వాటి కొరకు ఆతృత కలిగినదిగా, వాటి కొరకు పరిగెత్తేదానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. శరీర ఇచ్ఛలు, శరీర ఆశలను ప్రేమించి దేవుని సన్నిధి కన్నా లోకమును అధికముగా ప్రేమించేదానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే ఎవరైతే దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడుచున్నారో వారి జీవితంలో శరీర కార్యములను జయించేదానికి ప్రభు వారికి శక్తిని అనుగ్రహిస్తున్నాడు. ఆయన చేత నడిపించబడటము ధన్యకరమైన కార్యమని అపోస్తలుడైన పౌలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనము ఈ దినములలో ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాము? దేవుని చేత నడిపించబడిన వారిగా, ఆయన చిత్తమును ఎరిగి ఆయన యొక్క ఆత్మను కలిగిన వారిగా జీవిస్తున్నామా? లేక నీవు నీ హృదయములో నీ శరీరము నిన్ను ప్రేరేపించిన దాన్ని బట్టి లోకానుసారమైన ఆశలకు, లోకానుసారమైన కార్యములకు, శరీర కార్యములకు ప్రాముఖ్యతనిచ్చి దేవుని చిత్తముల నుండి వైతొలగిపోతున్నావా అని నిన్ను నీవు పరీక్షించుకోవాలని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు. అనేకులు ఈ దినములో తమ శరీరము వారిని ప్రేరేపించిన రీతిగా శరీర కార్యముల కొరకు పరిగెత్తి దేవుని చిత్తమును మర్చిపోయిన వారిగా, దేవుని యొక్క మార్గం నుండి వైతొలగి లోకములో కలిసిపోవటం చూడగలము. కొంతమంది నేను విశ్వాసిని అని చెప్పుకునేవారు కూడా, నేను ప్రార్థనాపరుడును అని చెప్పుకునే వ్యక్తి కూడా తాను తన యొక్క శరీర కార్యమును అదుపులో ఉంచుకున్న దాన్ని బట్టి అపవాది యొక్క ఆ ఉరిలో చిక్కుకొని తన యొక్క జీవితము నాశనం అవుతుంటే చూస్తూ లోకంలో కలిసిపోయిన వ్యక్తిగా ఉండటం చూస్తూ ఉన్నాం.
అలాంటి అనుభవం నీ జీవితంలో ఉన్నట్లయితే ప్రభు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. నీవు నీ శరీర కార్యములకు ప్రాముఖ్యతనివ్వు. నీవు దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడిన వ్యక్తిగా ఉండాలని ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. శరీర కార్యములు ఏమిటి అని కింద ఉన్న వాక్య భాగము మనము చదివినట్లయితే, శరీర కార్యములు ఎలాంటివి, అవి ఏవి అని మనం తెలుసుకోవాలంటే కింద ఉన్న వాక్యము 19వ వచనం నుండి చదివినట్లయితే మనకు తెలియపరచబడుచున్నది. జారత్వము, వ్యభిచారము, అపవిత్రత, విగ్రహారాధన, ఇలాంటి కార్యములను ప్రభు మనకు చూపిస్తూ ఉన్నాడు. ఇవి దేవుని దుఃఖపరిచేవిగా ఉన్నాయి. ఒకరిని ఒకరు ప్రేమించుకోలేని జీవితం, ఒకరిని ఒకరు ప్రోత్సహించలేని జీవితము, ఒకరు బాగుంటే ఓర్వలేని ఒక స్థితి, కంటిని అదుపులో పెట్టుకోలేని ఒక స్థితి, నోటి మాటల చేత ఇతరులు గాయపరిచే ఒక వ్యక్తిగా నీవు ఉన్నావేమో అని ప్రభు ఈ ఉదయకాల సమయమున నీతో మాట్లాడుచున్నారు. ఇవన్నీ దేవునికి ఇష్టమైనవి కావు. ఇవి శరీరానుసారమైన కార్యములు. నీ శరీర కార్యములు నిన్ను దేవునికి దూరముగా తీసుకువెళ్తాయి. నీవు నీ శరీరమును పోషిస్తున్నావా? శరీర కార్యములను పోషిస్తున్నావా? లేకుంటే దేవుని సన్నిధిలో ప్రతిదినము నిన్ను నీవు పరీక్షించుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క ఆత్మ చేత నింపబడిన అనుభవం చేత ముందుకు వెళ్తూ నీ ఆత్మను దేవునిలో బలపరుచుకుంటున్నావా? నీవు నీ ఆత్మను దేవుని సన్నిధిలో ప్రతిదినము పరీక్షించుకుంటూ ఆయన వాక్యానుసారముగా నడుస్తూ ఆయన నడిపించే మార్గంలో నీవు ముందుకు వెళ్ళినట్లయితే నిజముగా ఈ లోక కార్యములు, లోక శోధనలను జయించేదానికి ప్రభు నీకు బలమును అనుగ్రహిస్తాడు. శరీరం నిన్ను లాగివేసేదానికి, నిన్ను కృంగదీసేదానికి అనేక రీతిలుగా ప్రయత్నించవచ్చు. కానీ నీవు దేవునిలో ఉన్నట్లయితే, నిజముగా ఆయన కృపచేత నీవు నడిపించబడిన అనుభవంలో ఉన్నట్లయితే, నీవు దేవునికి ముందుగా ఆయన చేత నడిపించబడిన జీవితమును కలిగి అనేకులకు సాక్షిగా ఉండగలవు. ఈ ఉదయ కాలమున నీ హృదయము ఎలాగున్నది? నీవు ఎలాగూ నడిపించబడుచున్నావు? నీ శరీరము చేతనా, లేక దేవుని యొక్క ఆత్మ నీకు తోడుగా ఉండి ప్రతి స్థితిలో నిన్ను నడిపిస్తున్నా, ప్రతి పరిస్థితిలో నీకు మార్గము చూపించేదానికి నీవు ఆయన వాక్యమును నీ హృదయంలో భద్రపరుచుకొని ముందుకు వెళ్తున్నావా? ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. ఈ దినము ఒకవేళ ఇంకా నీవు లోక కార్యముల చేత, అనగా శరీర కార్యముల చేత నడిపించబడిన వ్యక్తిగా ఉన్నట్లయితే ప్రభువు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. నిన్ను దేవుని సన్నిధిలో, దేవుని యొక్క వాక్యపు వెలుగులో ప్రతిదినము పరీక్షించుకొని లోక కార్యము, శరీర కార్యములను జయించేదానికి ఆయన యొక్క బలమును, ఆయన యొక్క కృపను వేడుకోమని ప్రభు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. ఈ ఉదయకాలమున నీ జీవితము ఎలాగున్నదో ఒక్కసారి నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికి వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటాం. మమ్మల్ని ప్రేమించి మరి ఒక దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు తండ్రి. నీ వాక్యము చేత మాకిచ్చిన హెచ్చరికల కొరకు వందనాలు తండ్రి. మా శరీరమును బలపరుచుకొని శరీర కార్యముల కోసం పరిగెత్తే అనుభవంలో మేము ఉన్నట్లయితే తండ్రి, ఈ ఉదయ కాలమున నీ వాక్యమున ఆయన మాకు చూటిగా నీవు తెలియపరిచిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. మేము నీ వైపు చూసి నీవిచ్చే బలమును పొందుకొని దేవా, నీ ముందు నాయన మా యొక్క ఆత్మను యథార్థముగా కాపాడుకుని నీవు నడిపించే మార్గంలో నడిచే కృపను దయచేయమని వేడుకుంటాం దేవా. అంతము వరకు నీతో నాయన నడిచే ఆ కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసము ఎప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలం నడిపించును గాక. ఆమేన్.